దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనం నుండి 17 వరకు కలిగిన వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు, శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథములో నుండి అతి ప్రాముఖ్యమైన విషయాలు, రోజుకొక విషయము టాపిక్ మనం తెలుసుకున్నట్లు మన ఆత్మీయ జీవితానికి ఇది ఎంతో లాభదాయకంగా ఉండుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. మరి అనుదినము క్రీస్తు స్వారూప్యములోనికి మనము మారాలి అంటే మనలో ఉన్న కొన్ని అవిధేయతలను, చేయకూడని పనులను మనము తీసివేసుకుంటూ ఆయన స్వారూప్యములోనికి మార్చబడినట్లయితే నిశ్చయముగా పరలోక రాజ్య వారసులమవుతాం. మరి ఈ చివరి దినాలలో మరి ఎంతో ఫాల్స్ డాక్టరీని కలిగిన దినాలలో మరి మనము సౌండ్ డాక్టరీని కలిగి మరి వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని మన జీవితాలలోకి అప్లై చేసుకొని మనము నీతిమంతులుగా బ్రతికినట్లయితే నిశ్చయముగా మరి మనము ఆత్మీయంగా 100ంతలుగా 60ంతలుగా 30ంతలుగా ఫలించేవారిగా ఉంటాం. మనము బహుగా ఫలించాలన్నదే మన దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. వాక్యానురీతిగా మనం ఫలించాలి. వాక్యము మనలో కార్యము చేస్తుంది. మరి మనము పాపము చేయకుండా ఈ పరిశుద్ధ వాక్యము మనల్ని బలపరుస్తుంది. కాబట్టి మనకు బుద్ధి కలుగుటకై మనము విశ్వాస జీవితంలో స్థిరులుగా ఉండునట్లు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని క్రమము తప్పకుండా ఒక పదాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతిదినము బైబిల్ స్టడీగా ఒక్కొక్క పుస్తకాన్ని ధ్యానించుకొని వచ్చుటకు దేవుడు మనందరికి అనుగ్రహించిన కృపలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ దినము మనము యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయం 15 నుండి 17 వరకు కలిగిన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పగ తీర్చుకునే వారి విషయంలో మరి దేవుడు మరి ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో, పగ తీర్చుకునే వారిని ఏ రీతిగా చూస్తాడో ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మనమంట పిలువబడి ఉంటున్న క్రైస్తవ బిడ్డలుగా, దేవుని ఎరిగిన బిడ్డలుగా, యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డలుగా మనం దేని కొరకు పిలువబడ్డామంటే ఆశీర్వాదానికి వారసులవుటకు, అంతేకాని పగ తీర్చుకుంటకు, క్రోధము చూపించుకుంటకు కాదు అని. ఒకవేళ పగ తీర్చుకోవాలని ఉద్దేశించితే ఆశీర్వాదాలను ఎలా పోగొట్టుకుంటామో కూడా మరి ఈ వాక్య భాగము ద్వారాగా దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ దినము మనం చూసినట్లయితే ప్రపంచమంతా పగలతో, కక్షలతో, క్రోధాలతో, ఒక దేశము మీద మరొక దేశము, ఒక జనము మీద ఇంకొక దేశం, మరి జనము ఒక ప్రజ మీద ఇంకొక ప్రజ, అలాగే కుటుంబంలో మరి ఒకరి మీద ఒకరు పగ తీర్చుకునే విషయాలతోనే కాలము గడుపుతున్నారు. ఈరోజు ప్రపంచము దేని మీద నడుస్తుందంటే పగ తీర్చుకోవాలి, వాని మీద నేను పగ తీర్చుకోవాలి, వీళ్ళ మీద నేను పగ తీర్చుకోవాలి. ప్రియులారా, పగ తీర్చుకుంటా నా పని అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. పగ తీర్చుకునే పని దేవునికి అప్పగించాలి. కానీ మనం పగ తీర్చుకున్నా మనకి ఎంత తీర్చుకోగలం కదా. మన వల్ల అవుతుందా? అవదు. అలాగని ఏదో కొంచెం పగ తీర్చుకునే దానికి వెళ్తే మరలా తిరిగి పగలు పెరిగిపోయి మరి మనుషుల మధ్య మరి డిస్టెన్సెస్ పెరిగిపోయి మనుషుల మధ్య ప్రేమలు చల్లారిపోయి నిజంగా నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, యుద్ధ వాతావరణములతో మరి ప్రజలు మరి నలిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని దేవునికి అప్పగించినట్లయితే ఆయన చూసుకుంటాడు. కానీ ఒక జనము ఇంకొక జనము మీద పగ తీర్చుకున్నది. దానికి వారు అనుభవించినటువంటి ప్రతిఫలం ఏంటో ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. ఇశ్రాయేలు ప్రజల మీద ఫిలిస్తీయులు అనేవారు పగ తీర్చుకున్నారంటండి. మరి వారి పగకు, ఫిలిస్తీలకు వచ్చిన ప్రతిఫలం ఏంటో ఈరోజు పగలు బట్టి మనం కూడా ఇతరుల మీద కోపం, క్రోధము మరి గ్రక్కుతూ మనము పగ తీర్చుకోవాలని ఇష్టపడుతున్నట్లయితే మరి ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడుతున్నటువంటి మనము మరి పగ తీర్చుకునే దానిలో మనము ముందుకు వెళ్ళినట్లయితే మన మీద కూడా పగ తీర్చబడుతుంది అన్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానించుదాం. ఆశీర్వాదం పొందుకోవాలి, నెమ్మది కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, సమాధానకర్త మన ఇంట్లో ఉండాలి, మన హృదయములో
జీవితంలో ఉండాలంటే పగ తీర్చుకోవడం మనం వ్యక్తిగతంగా పక్కన పెట్టాలని ఈ యొక్క వాక్య సారాంశం అయి ఉంటున్నది. ఎందుకంటే వారు పగ తీర్చుకోవడం వల్ల ఎంత పెద్ద ప్రమాదానికి గురి అయ్యారు. ఈరోజు ఈ వాక్య భాగంలో మనము ధ్యానించుకుందాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూసినట్లయితే, మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఫిలిస్తీయులు పగ తీర్చుకొనుచు నాశనము చేయుచు మానని క్రోధము కలవారై తిరస్కారము చేయుచు పగ తీర్చుకొనుచున్నారు కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిస్తీన్ల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసేదను, సముద్ర తీరమున నివసించు శేషమును నశింపచేసేదను, క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. చూసారా ప్రియులారా, మరి నిజంగా మనము అనుదినము మరి భూమి మీద జరిగే విషయాలు కావచ్చు, మన కుటుంబాలలో జరిగే విషయాలు కావచ్చు, బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. అలనాటి ఫిలిస్తీన్లు ఏం చేశారంటే, వాళ్ళు చేసినటువంటి తప్పులేనో చూడండి. పగ తీర్చుకొనొచ్చు. ఫిలిస్తీన్లు ఏం చేసేవారు? వారి స్వభావమే పగ తీర్చుకొనొచ్చు. రెండవది నాశనము చేయుచు. మూడవది మానని కోపం అంటే క్రోధము గలవారు. నాలుగవది తిరస్కారము చేయుచు ఉన్నారంటే 4 పనులు ఇల్లు చేస్తూ ఉంటున్నారు. ఈ పగ అనేది ఈ 4 పనులను చేపిస్తుంది కదా. పగబట్టినట్లయితే ఇక వారు ఏం చేస్తారు? పగబట్టిన వారు ఎవరి మీద పగబడతారో వారిని నాశనం చేస్తారు. వారి మీద క్రోధము గలవారేంటారు, వారంటేనే తిరస్కారము చేస్తూ ఉంటారన్నమాట. సో ఇవన్నిటలను దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఒక్క పగ ద్వారాగా, ఒక ద్వేషము ద్వారాగా ఎన్ని మరి తీవ్రమైన అవి సంభవిస్తాయో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నాశనము చేస్తూ ఉన్నారు. మానని క్రోధము గలవారైనారు, తిరస్కారం చేయొచ్చు, పగ తీర్చుకొనుచున్నారు కనుక యెహోవానైన నేను చెప్పేది ఏంటంటే, ఫిలిస్తీన్ల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసేదని. కెరేతీయులు అంటే ఈ ఫిలిస్తీయులే. వీరు గ్రీకు భాష మాట్లాడేవారు. గ్రీకు దీవుల నుండి మరి క్రీస్తు పూర్వము 12th సెంచరీలో వారు ఇక మధ్యధర ప్రదేశాలకు వారు వచ్చి అక్కడ సముద్ర వ్యాపారాలు చేసుకుంటూ మరి అక్కడ స్థిరపడినటువంటి వారు అన్నమాట. సో ఇలాంటి వారు ఫిలిస్తీన్లు అన్నమాట. సో ఇప్పుడున్నటువంటి పాలెస్టైనియన్స్ తర్వాత అప్పుడున్న ఫిలిస్టైన్స్ ఇద్దరు వేరు అనే స్కాలర్స్ చెబుతూ ఉంటున్నారు. మనం ఏమనుకుంటామంటే అప్పుడున్న ఫిలిస్తీన్లే, అప్పుడు ఇశ్రాయేలీలను బాధ పెట్టినటువంటి ఫిలిస్తీన్లు అటు ఫిలిస్తీన్లలో గొలియాతుని గురించి మనం తెలుసుకుంటాం కదా. సో అప్పుడున్న ఫిలిస్తీన్లు వేరు, ఇప్పుడున్న పాలెస్టైన్స్ వేరు అని స్కాలర్స్ తెలియజేస్తున్నారు. సో అప్పుడున్నటువంటి ఫిలిస్తీన్లు ఎవరు అంటే, వారు గ్రీక్ ద్వీపముల నుండి అక్కడ సముద్ర సంచారము చేస్తూ మరి ఈ యొక్క కానాను దేశంకు మరి దక్షిణ భాగంలో నివసించినటువంటి వారంటండి. అప్పుడు కనానీయులుగా మరి కనాను దేశానికి వెళ్ళినటువంటి ఈ యొక్క ఫిలిస్తీన్లకును తర్వాత మరలా ఈ ఇశ్రాయేలు ప్రజలకును ఎప్పుడు వైరము కలిగేదనమాట. ఈ యొక్క ఫిలిస్తీన్లు వారు యుద్ధ నైపుణ్యము కలిగి ఇశ్రాయేలీల మీద పలుమార్లు యుద్ధం చేసేవారు. ఈ యొక్క ఇశ్రాయేలీలు అంటే వారికి ఒక పగ అన్నమాట. వారిని ఏ రీతిగా అయినా నాశనపరచాలి అని. మరి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పాలస్తీనియన్లు వాళ్ళు ఎవరు అంటే, క్రీస్తు పూర్వము 135వ సంవత్సరము అప్పుడు జీవిష్ రివోల్ట్ అనేది జరిగింది. యూదుల యుద్ధం అనేది జరిగింది. మరి అప్పుడు రోమియులు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద వారు పగ తీర్చుకుంటూ రోమియులు మరి ఇశ్రాయేలీయులను పరిపాలించేవారు అన్నమాట. సో వారి చుట్టుపక్కన ఉన్నటువంటి ప్రజలకు వారు ఏమని పేరు పెట్టారు అంటే, మరి వీరు ఈ యొక్క మరి పాలెస్టైన్స్ అని పేరు పెట్టారు. పాలెస్టైన్స్ అనే పేరు ఎక్కడి నుండి తీయబడిందంటే ఫిలిస్తీన్ల నుండి. ఎందుకంటే ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లు ఎప్పుడు శత్రువులుగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ఈ ప్రజలను వారు మరి ఈ యొక్క
కనానుకు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి పాలస్తీనా దేశంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వారు అరబ్ స్పీకింగ్ ప్రజలు అనమాట. సో వారు అరబీలుగా పిలువబడుతూ ఉన్నారు ఈ పాలస్తీనులు అందరూ కూడా. సో మరి అప్పుడున్న ఫిలిస్టైన్స్ ఇప్పుడున్న పాలస్తీనులు ఒకటేనా అంటే కాదు. వారు అది ఒక తెగకు సంబంధించిన వారని, వారు కూడా వీరి మీద పగబట్టేవారే, కానీ వారి యొక్క డిఎన్ఏ కానీ వారి యొక్క లక్షణాలు వీళ్ళల్లో లేవు అని మరి పేర్కొనడం జరుగుతుందన్నమాట. ఈ పాలస్తీనీలు వేరు, అప్పుడున్న ఫిలిస్తీన్లు వేరు. అయితే అప్పుడున్నటువంటి ఫిలిస్తీయులు తర్వాత తరములో మనం చూసినట్లయితే అనేక చక్రవర్తుల చేత వారు మరి యుద్ధాలలో కొంతమంది చంపబడ్డారు, కొంతమంది ఇతర దేశాలకు కొనిపోబడ్డారు. చివరికి చూస్తే అప్పుడున్న ఫిలిస్తీన్లు ఇప్పుడున్నటువంటి భూమి మీద లేరు అని మరి ఫైనలైజ్ చేయబడి ఉంది అన్నమాట. సో అప్పుడున్నటువంటి వారు గ్రీక్ స్పీకింగ్ ఫిలిస్టైన్స్గా ఉండేవారు. గ్రీకు దీవుల నుండి కెరేతీయులుగా వారు పిలువబడి ఉన్నారు. కాబట్టి అప్పుడు వారు అంటే ఆ ప్రదేశం అదే అయినప్పటికీ కూడా మరి వీరు వేరే వారని మరి మనము చూడగలుగుతున్నాం. సో మరి చూసినట్లయితే అప్పుడున్నటువంటి ఫిలిస్తీన్ల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసేదను అంటున్నాడు. కెరేతీయులను నిర్మూలం చేసేదను, వారు ఉండకుండా చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపచేసేదను. వీరు సముద్ర ప్రయాణాలు చేసి సముద్ర తీరమున వీరు వ్యాపారాలు చేసుకుని ఫిలిస్తీన్లుగా వీరు ఉండేవారన్నమాట. సో అందుకనే దేవుడు ఏమంటాడంటే సముద్ర తీరమున నివసించు శేషమును నశింపచేసేదను. ప్రియుల మరి పగ తీర్చుకున్నప్పుడు మరి నాశనముని చేస్తూ ఉంటున్నప్పుడు మానని క్రోధము గలవారి తిరస్కారము చేస్తూ ఉంటే దేవుడు కూడా వారిని ఏం చేస్తాడంట, వారి మీద పగ తీర్చుకుంటాను అంటున్నాడు. వారిని నాశనం చేస్తాను, వారిని ఉండకుండా చేస్తాను అంటున్నాడు. సో క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకుందును. మనం అనుకుంటాము నేను పగబడితే ఎవ్వరు కూడా విడిపించలేరు, వాళ్ళ నాశనం చేసేంత వరకు నా కోపాన్ని నేను మానను కదా, మరి తిరస్కారాన్ని నేను చూపిస్తాను అని ఎలా మాట్లాడతామంటే ఇక మనలను వారిని మన చేతిలోండి తప్పించేవారు లేరు అన్నట్టుగా మాట్లాడతాం, అలా పగబట్టిపోతాం. కానీ ప్రియులారా చూస్తున్నారా, ఇక్కడ దేవుడే పగబడతారంటండి. క్రోధంతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానైనానని వారు తెలుసుకుందరు కదా. అవును, వారు బహుఘోరముగా మరి ఇశ్రాయేలీ ప్రజలను వారు ఎంతగానో బాధ పెట్టారనమాట. అదే మనము చూసినట్లయితే అనేక వచనాలలో కూడా వీరిని గురించి మనము చూడగలం అనమాట. పలుమార్లు వారు యుద్ధాలు చేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అందుకని దేవుని యొక్క ఉగ్రతను కూడా మరి దేవుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయము 29 నుండి 31 వరకు, ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 1 నుండి 7 వరకు, యోవేలు 3వ అధ్యాయం 4 నుండి 8 వరకు, ఆమోసు 1వ అధ్యాయం 6 నుండి 8, జెఫన్యా 2వ అధ్యాయం 4 నుండి 7 వరకు, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 5 నుండి 7 వరకు, ఇలాగ ఎంతమంది ప్రవచించో ఉంటూ ఉన్నారు. ఈ వాక్య భాగాలను మనం చూసినట్లయితే నిజంగా దేవుడు ఏమంటుంటే ఫిలిస్తీన్ల యొక్క జకర్యా 9:6 చూస్తే ఫిలిస్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను అంటున్నాడు. వారి నోటి నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసం నేను తీసివేసేదను అంటున్నాడు. ప్రియులారా, మరి దేవుడు ఇంతగా వారి గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటున్నాడంటే వారు కూడా అలాంటి పగనే పట్టినటువంటి వారిగా వారు ఉంటూ ఉన్నారు కదా. ఈరోజు మనం గమనించినట్లయితే పగపట్టడము అనేది చాలా ఈజీ అనుకుంటాం కదా. ప్రియమైనటువంటి వారులారా, మరి పగ తీర్చుకొనుట నా పని అనే దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఆ పని ఏదో దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మనకు మేలు చేస్తాడేమో కదా. చూడండి, మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే దేవాతి దేవుడు అంటున్నాడు కదా, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు
ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అంట. పగ తీర్చుట నా పని అంటున్నాడు. పగ తీర్చుకునే పని దేవునికి అప్పగించేసేయాలి కదా. మనము పగ తీర్చుకుంటే జీవము గల దేవుని చేతిలో మనం పడిపోతాం. కాబట్టి మనము పగ తీర్చుకునే దానికి పిలువబడలేదు ప్రియులారా. మరి మనము ఇతరులను ప్రేమించుటకు, ఇతరుల పాపములను క్షమించుటకు పిలువబడ్డాం. అలాగని మనకు అన్యాయము మోసము జరుగుతుందే నేను మౌనంగా ఉండాలనా అంటే నీకు జరగదు. ఎందుకంటే సమస్తము దేవుడు చూస్తూ ఉంటున్నాడు. నీ మీద ఎవరు పగబడ్డారు, నీకు ఎవరు హాని చేస్తున్నారు, నీ కుటుంబము మరి ఎదగకుండా ఎవరు నిన్ను నాశనపరుస్తున్నారు అన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి మనము ఎలా పిలువబడ్డామంటే 1 పేతురు 3:9 ప్రకారం ఆశీర్వాదమునకు వారసులు అటుకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అంటూ ఉన్నాడు కదా. నేను పిలువబడ్డది ఆశీర్వాదమునకు. అందుకనే మరి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి అంట. అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాని వెంటాడవలెనంట. పగను కాకుండా సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నదంట. కాబట్టి మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనము మంచి విషయాలలో ఆసక్తి చూపుతూ ముందుకు సాగుదామా. మహోన్నతుడమైన మా గొప్ప దేవానికి వందనాలు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద పగ తీర్చుకోవడం వలన ప్రభా దేవా వారు సంపూర్తిగా నాశనం చేయబడ్డారని, ఇంకా సముద్ర తీరంలో వారు లేరు అని, ఈనాటికి తండ్రి ఆ యొక్క జనులు భూమి మీద లేరు అని మేము తెలుసుకుంటూ కృపణిస్తున్నాం. నీకు వందనాలు. పగ తీర్చుకుంటే నీ పని, అది మా పని కాదని మేము ఎరిగి ప్రభా అయా మేమైతే తండ్రి మేలు చేయటం విసుకక ఉండినట్లు ఎవరికి హాని చేయకుండా ప్రభా తండ్రి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరున్నట్లు ప్రభ చెడ్డదానిని మేము చేయకుండా కీడు చేయకుండా మమ్మల్ని ఆపమని ప్రభ మా నోటి మాటలు మా హృదయ ధ్యానమునికి అంగీకారంగా ఉండుటకు కృప దయచేయమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నాయన ఎవరు కూడా పగ తీర్చుకోవాలన్న ఆలోచన ఉంటుంది, తిరస్కరించుకొని తీసివేసుకుంటకు కృప దయచేయమని మీ నామమునకు మహిమ తెచ్చుకోమని రక్షకుడిను ప్రియప్రభైన యేసు నామమును అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.